జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ స్కామ్ బయటపడింది. ప్రభుత్వ ఆఫీసుల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఎంక్వైరీకి ఆదేశించారు. 5 ఏళ్లలో ఏ ఒక్కనాడు ఆఫీసుకు రాకుండా వైసీపీ కార్యాలయాల్లో పనిచేసుకుంటూ గవర్నమెంట్ శాలరీలు తీసుకున్న వేల మంది బండారం బయటపెట్టబోతోంది. 2019లో వైసీపీ సర్కార్ రాగానే గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్లందరినీ పీకేశారు. ఆ తర్వాత దందా మొదలైంది. వైసీపీ కార్యకర్తలు, లీడర్లు రికమెండ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలైంది. ప్రభుత్వంలో ఓ ఉద్యోగిని కాంట్రాక్ట్ గా పెట్టుకున్నా సరే ఎగ్జామ్ పెట్టాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టలేదు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు శాఖల వారీగా ప్రభుత్వ ఆఫీసుల్ని పనిచేసుకున్నారు. సిఫార్సులు, పైరవీలు, పైసలతోనే ఉద్యోగాలు ఇచ్చి పడేశారు. ఎంత దారుణం అంటే తెల్లారి లేస్తే వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిట్టేవాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. జీతమేమో ప్రభుత్వం దగ్గర, పనిచేసేదేమో పార్టీ ఆఫీసుల్లో. వాళ్లే కాదు, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల భార్య, భర్త, కుటుంబ సభ్యులు కూడా సర్కారీ నౌకరు పేరుతో ప్రజల సొమ్మును పందికొక్కుల్లో మెక్కేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నెటిజన్లు భాషలో చెప్పాలంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చారట. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అయితే ఇలాంటి బ్యాచ్ 100 మంది ఉన్నారు. వీళ్లంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా. స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఏపీడీసీ, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్, స్పందన కాల్ సెంటర్లలో ఎక్కువగా వైసీపీ బ్యాచ్ కి ఉద్యోగాలు ఇచ్చారు. మైనింగ్ శాఖలో అయితే 100 మందిని రిక్రూట్ చేయడంతో వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండేవి కాదు. ఆఫీసుకు వచ్చే వాళ్లే తక్కువైతే ఆ వచ్చినోళ్లకు కూడా పని లేకపోవడంతో మొబైల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేసి వెళ్లిపోయేవారు. ఇంటర్ చదివిన వాళ్ళకే మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులు కట్టబెట్టారంటే వైసీపీ హయాంలో ఫేక్ జాబ్ స్కామ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఉద్యోగాలే కాదు, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవారు, పేటీఎం బ్యాచ్, వారి కుటుంబ సభ్యులు, యూట్యూబర్లు, మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఉద్యోగాలతో సంబంధం లేకుండా కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి డైరెక్ట్ గా డబ్బులు చెల్లించినట్లు బయటపడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి అపోజిషన్ లీడర్లను వ్యక్తిగతంగా ఎంత ఎక్కువ డ్యామేజ్ చేస్తే, ఎంత ఎక్కువగా తిడుతూ యాక్టివ్ గా పనిచేస్తే వాళ్ళకి వెంటనే ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చేవారని చెబుతున్నారు. జగన్ హయాంలో జరిగిన ఈ ఫేక్ జాబ్ స్కామ్ పై చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఆ నకిలీ ఉద్యోగులు ఎవరు, వాళ్ళని ఎవరు సిఫార్సు చేశారు, ఉద్యోగాలు ఇచ్చింది ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు అధికారులు. వీళ్లందరిపైన కేసులు పెట్టడంతో పాటు అప్పనంగా మెక్కిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలని కూడా కొత్త ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.